ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఇప్పుడు వాళ్ళ హయాంలో 151 మంది ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా? ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు 151 మంది ఏంటి, కనీసం 10,000 మంది ఉంటారు ఇలా అరాచకాలు చేస్తున్నారు. ఈ జైలు నిండిపోతాయని చెప్తున్నాను, అందుకని వీళ్ళు ప్రత్యేకించి చోట కట్టాలి. ఎక్కడో చోట కట్టలేరు కాబట్టి ఏ ఏజెన్సీకో తీసుకుపోయి మారేడుమిల్లి చోట 4-5 కొండల మధ్యలో పడేయాలి. వీళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళు ఎవరో మనుషులతో సంబంధం ఉండకూడదు, వాళ్ళకి మనుషులతో కలపకూడదు. వాళ్ళని హెలికాప్టర్ నుంచి దుంపల కెంపలు పడేయాలి, కాల్చుతానంటారా బాబు అని. ఒక అగ్గిపెట్టి 4 బీడికట్లు పడితే కాల్చుకుంటే కూర్చొని తింటూ ఉంటారు. అంత శిక్ష చేయాలండి వాళ్ళు. సజ్జన్ కూడా అరెస్ట్ చేస్తారా? అవునండి, సజ్జల రామచంద్ర ఎవరో మినాయింపు అది జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. ఎవరు మినాయింపు ఇందులో తప్పు చేసిన తర్వాత? అంటే పోసాని వాంగ్మూలం చూసారా? పోసాని వాంగ్మూలం చూసారా? ఏమండి 3 లక్షలు ఇచ్చారు, వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడారు. ఎవరి కోసం చెప్తారండి? అతను అరెస్ట్ అని కానీ ఇన్ని మాటలు మాట్లాడిన వాడికి 20 రోజులు పట్టుకున్నాయి. నేను అసలు వీళ్ళ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను. నేను మీలాంటి వాళ్ళు కెలుగుతుంటే మనం మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే జనం నిజం అనుకుంటారు, మీలాంటి వాళ్ళు మాట్లాడిపోతూ ఉంటారు. మీడియా కదా పదే చూపించేస్తూ ఉంటారు. అన్యాయం, అక్రమం, రాజ్యాంగం, అంతర్యుద్ధం జరుగుద్ది అంటున్నాడు గోరంట్ల మాధవ్. అంతర్యుద్ధం చేసాడు కదా ఫ్యాంటిక్ చూపించి. ఏంటండి అలాంటి అంతర్యుద్ధమా లేకపోతే ఏంటి అనేటువంటి కొంచెం సందేహం ఉంది ప్రజలకు. అతన్ని దేశద్రోహం చేసి పెట్టాలి అతని మీద. అంతర్యుద్ధం ఎందుకు చేస్తాడండి? ప్రజలు తిరుగుబాటు చేశారు మొన్న. అసలు జగన్మోహన్ రెడ్డి ఉనికి ఆచూకీ అనుభవం లేకుండా చేశారు. వీళ్ళు ఇంకా సిగ్గు లేకుండా అతను వదిలేరండి. వీళ్ళు తప్పు అయిపోయింది బాబు అని చెప్పి వాలంటరీగా సరెండర్ అయిపోవాలా, కన్ఫెషన్ చెప్పేలా, అప్రూవల్గా మారిపోవాలా. ఇదంతా బాబు వాళ్ళే చేయించారండి బాబు అని చెప్పేలా. వీళ్ళు కూడా తక్కువ శిక్షలతో బయటపడతారు. జైల్లోకి వెళ్ళి రాంభజన చేసుకుంటా, కొంచెం ఆయా మతాలను ప్రార్థనలు చేసుకుంటా, పునీతులై బయటకు వచ్చి ఏ పనులు చేయకుండా శుభ్రంగా ఇంట్లో కూర్చోవాలి. వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేశారు గవర్నమెంట్. ఇప్పుడు మొన్న ఏపీ సీఎం మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, పథకాలనేవి కూడా వైసీపీ నాయకులకు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సహాయం చేయొద్దు అన్న వర్షన్ మాట్లాడారు. ఇప్పుడు ప్రజలు వేరండి, వైసీపీ కరడు కట్టిన సైకో బ్యాచ్ వేరు. ఖచ్చితంగా నేను అది చెప్తాను, చేయకూడదండి. మరి ప్రమాణ స్వీకారం చేశారు కదా, ప్రమాణ స్వీకారం అంతఃకరణ శుద్ధితో దొంగలకి దోపిడీదారులకి నోటోరియస్ క్రిమినల్స్కి కొన్ని హక్కులు ఉండవు. మీరు జైల్లోకి వెళ్తే మీకు స్వేచ్ఛ ఉంటుంది, మీకు మొలతాడు కూడా తీసేస్తారు. ఇది అంతేనండి. మీ నేరాలు చేస్తా మాకు హక్కులు కావాలంటే ఉండవండి. ఇప్పుడు గతంలో జగన్ పార్టీలు చూడం, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, భాష చూడం అన్నట్టు కూడా మాట్లాడారు. టీడీపీ కార్యకర్తలు కూడా పథకాలు ఇచ్చాము కూడా చెప్తున్నారు. మీరు అలాంటి ముసుకేసి మాటలు మాట్లాడలేదు, ఓపెన్గా చెప్పారు. ఇటు వైసీపీలో అరాచకాలు చేసాడా, ఎలిమినేట్ చేయండి అంటారు. అది దరిదాపులో రానివ్వకుండా చెప్తున్నారు, ఓపెన్గా చెప్తున్నారు. నువ్వు వైసీపీలో ఉండటమే తప్పు, నేరం. ఏ పార్టీలో ఉండి దేశంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఉన్న పార్టీలో ఉన్నా ఉంటే నువ్వు దొంగోడి కింద లెక్క. ఆ భావజాలం ఏంటండి? పచ్చబద్ధాల విష ప్రచారాల్లో వాళ్ళు ఏం సమర్థించుకుంటారు? వాళ్ళు ఏమన్నా పెన్షన్లు ఏమన్నా మానేశారా? వైసీపీ వాళ్ళకి ఓట్లు వేసారని అని అందరికీ ఇస్తున్నారు కదా. మిగతా పథకాలు కూడా అలాగే ఇస్తారు. ఏంటంటే పార్టీ ఆఫీసులోకి వచ్చి ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చి మాకు పనులు చేసి పెట్టిన ఆ గవర్నమెంట్ శుభ్రంగా నలుగు తినేసి మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి పనిచేసి వాళ్ళు నేను చేయొద్దని చెప్తున్నాడు. తప్పే ఉంది. వచ్చి అడుగుతానికి వచ్చినట్టు కొట్టి పంపించాలి, చేయటం మాట చేయడం. సిగ్గు లేకుండా ఎందుకు వచ్చారో అని. ఇప్పుడు ఫైబర్ నెట్ వ్యవహారంలో జీవిరెడ్డి రాజీనామా టీడీపీలో కలకలం సృష్టించిందని అనుకోవచ్చు, డ్యామేజ్ జరిగింది అనుకోవచ్చా? అసలు ఎందుకు ఆయన రాజీనామా చేశాడు? అక్కడ అదొక కమ్యూనికేషన్ గ్యాప్ అండి, సమన్వయ లోపం అంటాను నేను. ఐఏఎస్ ఆఫీసర్ వల్ల ఇబ్బందా? జీవీ రెడ్డి అనేటువంటి వ్యక్తి చాలా నిజాయితీపరుడు, నిబద్ధత ఉన్నవాడు, తెలివైనవాడు, చదువుకున్నవాడు, యంగ్ టర్క్, బాగా భవిష్యత్తు ఉన్నవాడు. అలాంటి వాళ్ళు కూడా తప్పులు చేస్తారనేటువంటి ఎగ్జాంపుల్. ఎందుకంటే అతను వెలికి తీసిన అంశాలు కానీ అవన్నీ కరెక్టే. రాంగ్ టైంలో ప్రజెంట్ చేసాడు. అతను ప్రెస్ మీట్కి వెళ్ళకూడదు, ముందు వాళ్ళు బాస్కి చెప్పాలి. ప్రాంతీయ పార్టీ అంటే బాసిజం ఉంటుంది, చెప్తున్న నాయకుడే మూలం. నాయకుడు అనుమతితో నువ్వేమైనా చేయాలి. నువ్వు ఒక్కడో ప్రెస్కి చెప్పి ఏం పెగ్గలిగారు వీళ్ళు ఎవరన్నా చెప్పండి. దీన్ని సాధించాలనుకున్నది ఆ నాయకుడు చెప్పి సాధించే వరకు నిద్రపోకూడదు. ఇతను చెప్పిందంటే జెన్యూనిటీ ఉంది, డెఫినెట్గా ఒప్పుకుంటారు. వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు? కాబట్టి ఇక్కడ రెండు వైపుల నుంచి కూడా నిర్లక్ష్యం ఉంది. జీవిరెడ్డి గారు టైమింగ్ రాంగ్. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ప్రెస్టీజ్ వాతావరణం, బడ్జెట్ ముందు గవర్నర్ ప్రసంగాలు ఇవన్నీ అంత బిజీగా ఉన్నప్పుడు నాయకుడికి సమయం తీసుకుని కొద్దిగా ఓపిక పడితే ఇంతకన్నా పెద్ద శిక్ష వేయించగలిగేవాడు. తనలాంటి అది ఉంటే ఇంకా దాన్ని బాగు చేయగలిగేవాడు. చంద్రబాబు గారు చాలా నమ్మకంతో పదవి ఇచ్చారు, డెఫినెట్గా చేయగలుగుతాడు. అతను
మీలాంటి వాళ్ళకి కుర్రోళ్ళు ఎవరన్నా ఉద్యోగాలు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే 10 మంది కుర్రోళ్ళకి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది. ఎవరన్నా మేము ఫేబర్ని డెవలప్ చేస్తాం, మేము ఒక కనెక్షన్ ఇచ్చుకుని ఆ కార్యక్రమం చేసుకుంటామంటే ఇచ్చే అవకాశం ఉంది. అవన్నీ వాళ్ళు కట్ చేస్తారు కదా. దీన్ని డెవలప్ చేసి వృద్ధిలో తీసుకొచ్చేవాడు. అతను నష్టపోయాడు, ఫ్యూచర్లో అతని భవిష్యత్తును పాడు చేసుకున్నాడు. అలాగే కొంతమంది ఆ భవిష్యత్తును కూడా పాడు చేసుకున్నాడు.